రాష్ట్ర వ్యాప్తంగా 12 వెల్నెస్ కేంద్రాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, అట్లాగే పెన్షనర్లు, అట్లాగే జర్నలిస్టులు దీన్ని వినియోగించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అవసరానికి అనుగుణంగా కంటే ఎక్కువగా మందులు ఇండెంట్లు పెట్టేసి దానిపైన తీసుకొని దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి ఉంది. 2023-24కు సంబంధించింది మొత్తం 19 లక్షల రూపాయలను అవసరం లేకుండా కూడా మందులు కొనుగోలు చేసి ఆ రకంగా దుర్వినియోగం చేశారు. దీనికి సంబంధించింది ఏఈ, డిప్యూటీ ఏఈ అని చెప్పేసి ఒకరు ఆ విభాగంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఆయన పైన తక్షణమే ఈరోజు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దాంతోపాటు ఏంటి అంటే కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ అని చెప్పేసి దాంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు సంబంధించింది మొత్తం నిర్వహణ చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఉద్యోగస్తులు ఒకవేళ డ్యూటీలకు రాకపోయినా కూడా వాళ్ళు డ్యూటీలకు వచ్చినట్టు మొత్తం హాజరు చేసేసి దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన అకౌంట్లలో డబ్బులు వేసి మళ్ళీ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ రకంగా డబ్బులు కూడా దుర్వినియోగం అవుతుంది. దీనిపైన కూడా సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేసినా కూడా కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ పైన ఎలాంటి చర్యలు కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు మొత్తం ఈ వెల్నెస్ కేంద్రాల్లో ఒక అక్రమ దందా అనేది కొనసాగుతూ ఉన్నది. దీనిపైన విజిలెన్స్ విచారణ జరిపించి అక్కడ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏంటి అని అంటే కొంతమంది ఫేక్ జర్నలిస్ట్ కార్డు పెట్టుకొని వాళ్ళకు సంబంధించిన మొత్తం జర్నలిస్టులు మేము అని చెప్పి దాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరిపైన కూడా విచారణ జరిపించి దోషులు ఎవరున్నా కూడా కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వెల్నెస్ కేంద్రాల్లో ఉద్యోగులకి, పెన్షనర్లకి, జర్నలిస్టులకి ఉచితంగా వైద్యం అందించాల్సిన ఈ కేంద్రాల్లో ఈరోజు వైద్యం లేదు. పూర్తిగా మందులో దందా జరుగుతున్నటువంటి పరిస్థితి. కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి భారీ ఎత్తున మందులు తెప్పిస్తున్నారు, మెడిసిన్స్. వాటిని ఎక్కడ సక్రమంగా నిజమైన రోగులకు అందట్లేదు. అక్కడున్న కొద్దిమంది సిబ్బంది, కొద్దిమంది అధికారులు ఇష్టారాజ్యంగా ఆ మెడిసిన్స్ అన్నింటి కూడా పక్కదారి పట్టిస్తున్నారు, ప్రైవేట్ క్లినిక్లకు అమ్ముకుంటున్నారు. ఇది కోట్లాది రూపాయల డబ్బు దుర్వినియోగం జరుగుతుంది. కొంతమంది ఉద్యోగులు వాళ్ళే జర్నలిస్టుల కార్డులు పెట్టుకొని ఆ కార్డుల పేరుతో మొత్తం కూడా మందులన్నీ పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కొంతమంది హెల్త్ కార్డుల పేరుతో వాళ్ళ నెంబర్లు తీసుకుని ఆ నెంబర్ల పేరుతోటి ఇక్కడున్న ఖరీదైన మందులను కూడా పక్కదారి పట్టిస్తున్నారు. ఇది అక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి మెడిసిన్స్ దందా. అక్కడున్న ఫార్మా కంపెనీలు, ఫార్మా డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే ఏ మందులు తెప్పియాలో, ఏ ఇండెంట్లు పెట్టాలో వాళ్ళు చెప్తారు. దానికి అనుగుణంగా వీళ్ళు భారీ ఎత్తున అవసరం లేకపోయినా పెట్టి మందులు తెప్పిస్తారు. కొన్ని అవుట్డేటెడ్ మందులు కూడా తెప్పిస్తారు. ఈ మందులన్నీ కూడా చివరికి రోగులకు అందుతాయంటే రోగులకు అందేది చాలా తక్కువ, ఖరీదైనవి పక్కకు పోతాయి. ఆ రకంగా ఈరోజు ఎక్కువ మంది వెల్నెస్ సెంటర్లకు వస్తుంది, పెన్షనర్లు ఎక్కువ మంది వస్తున్నారు, అప్పుడప్పుడు కొంతమంది జర్నలిస్టులు వస్తున్నారు. వాళ్ళకి సరైన పద్ధతిలో అక్కడ సేవలు అందుతున్న పరిస్థితి లేదు. దీంతో పాటు ఏంటంటే అసలు వెల్నెస్ కేంద్రాలు మొత్తం కూడా పూర్తిగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వహిస్తున్నారు. అధికారులు కూడా అవుట్సోర్సింగే. ఒక్క పర్మనెంట్ డాక్టర్ లేడు, ఒక పర్మనెంట్ అధికారం లేడు. వాళ్ళ మీద వదిలేసి అది ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, డ్యూటీలు చేస్తున్నారో చేయట్లేదా, స్పెషలిస్ట్ డాక్టర్ అయితే వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతారు. అసలు ఏ సెంటర్ సక్రమంగా నిర్వహిస్తున్న పరిస్థితి లేదు. మరి ఏం చేస్తున్నారు అధికార యంత్రాంగం? ఎందుకు పర్యవేక్షణ చేయరు? ఎందుకు కనీసం విజిట్ చేయరు? సంవత్సరానికి ఒక్క అధికారాన్ని వెళ్ళి విజిట్ చేసిన పరిస్థితి లేదు. వెల్నెస్ కేంద్రాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి రోగులకు సేవలు అందించాల్సింది ఇంత ప్రజాధనం వృధా అవుతుంది. దాన్ని ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. మేము గతంలోనే అక్కడ అవుట్డేటెడ్ మందులు వాడుతున్నారు, గుట్టలుగా వెల్నెస్ సెంటర్లు ఉన్నాయని మేము ఆందోళన చేసి బయట పెట్టాము. ఇప్పుడు సెక్యూరిటీ ఏజెన్సీ వాడు అడ్డగోలు డబ్బులు తింటున్నాడనే విషయాల మీద కూడా కంప్లైంట్ చేశాం. ఇన్ని రకాలు జరుగుతున్నాయి అనేది గతంలో చాలాసార్లు చెప్పాము. ఇప్పుడు అదే కొనసాగుతుంది. అందుకని వెల్నెస్ కేంద్రాలందరికీ పర్మనెంట్ అధికారులను నియమించాలి. ప్రతి కేంద్రానికి అధికారులు ఉండాలి, పర్మనెంట్ డాక్టర్లను పెట్టాలి. అసలు అక్కడ అంతా రిటైర్ అయినటువంటి డాక్టర్లను పెడుతున్నారు.
వైద్యం అందట్లో ఎవరు చేయబట్టి చూసే పరిస్థితి లేదు. ఎన్ని మందులంటే అన్ని మందులు రాసి ఇవ్వడం తప్ప. ఈ రకంగా వెల్నెస్ సెంటర్లు అనేది నిజంగా ప్రయోజనకరంగా ఈరోజు నిర్వహణ జరగట్లేదు. ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వెల్నెస్ సెంటర్లలో ఎఫెక్టివ్గా ఫంక్షన్ జరగాలి. దానికి వచ్చిన వాళ్ళకి వైద్య సేవలు అందేటట్టు ఉండాలి. ఈ అక్రమాల మీద దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు రాష్ట్రంలో 12 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఓల్డ్ సిటీ బార్కాస్లో కొత్తగా వెల్నెస్ సెంటర్ పెట్టబోతున్నారు. అక్కడ ఇంకా వెల్నెస్ సెంటర్ ఓపెనే కాలేదు. భారీ ఎత్తున ఇప్పటికే మెడిసిన్స్ తెప్పించారు, భారీ ఎత్తున ఫర్నిచర్ కొన్నారు. దీంట్లోనే భారీ ఎత్తున అవినీతి పాల్పడుతున్నారు. మేము అడుగుతున్న అక్కడ డిప్యూటీ ఈవో, అతనే ఈ మొత్తం నడుపుతున్న దందాకి అతనే కీలకమైన వాడు. ముందు అతని మీద చర్య తీసుకోండి. మొత్తం వెల్నెస్ కార్డులలో ఫేక్ ఐడెంటిటీ కార్డులు పెట్టుకొని, జర్నలిస్ట్ కార్డులు పెట్టుకొని దందా చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. గతంలో ఇక్కడ చేరిన వాళ్ళందరూ కూడా ఈఎస్ఐ స్కామ్లో ఎవరైతే ఆ రోజు అధికారి ఉన్నారో అదే అధికారి నియమించిన వాళ్ళు కొంతమంది ఈరోజు కూడా కొనసాగుతున్నారు అక్కడ. వీటన్నిటి కూడా పరిశీలించి వెల్నెస్ సెంటర్లని రియల్గా ఉద్యోగులకి, జర్నలిస్టులకి, పెన్షనర్లకి ఉపయోగపడే పద్ధతిలో జరిగేటట్టుగా అధికార యంత్రాంగం చర్య తీసుకోవాలి. ప్రభుత్వం జరుగుతున్న ఘటనల మీద విచారణ జరపాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.